ఆయన మనసులో ఉన్న ఒకటి బయట పెట్టాను ఆ వారం. ఏంటది అంటే, దేవుడు అనగానే చివరిలో మిగిలిపోయింది నీకు ఇస్తే తీసుకునేవాడు కాదు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందాలి. నువ్వు ఇచ్చేదేదో చిన్నదో పెద్దదో మొదట దేవుడికి ఇయ్యు. దానికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు కూడా మీకు చెప్పాను. ఒక అతిథికి భోజనం పెట్టాలనుకున్నా, లేదా ఇంట్లో భర్తకి భోజనం పెట్టాలనుకున్నా మొదట పెట్టాలి. అది గౌరవం. మిగిలిపోయింది, మాడిపోయింది, పాచిపోయింది పెడితే అది వాళ్ళని అగౌరవపరచటం. అది మనకు అర్థమైతే దేవుడు కూడా కోరుకున్నది అదే. పాత నిబంధనలో మీరు చూడండి, ప్రతి తొలిచూలు పుట్టింది నాది అంటాడు. తెలుసు కదా మీకు? పంటలోనైనా పిల్లల్లోనైనా తొలిచూలు ఫస్ట్ పుట్టింది నాకు ఇవ్వాలి, ప్రథమ ఫలం నాకు ఇవ్వాలి. ఫస్ట్ నేను మీ జీవితాలలో. ఎందుకంటే ఈ బ్రతికిచ్చింది నేను గనుక, మిమ్మల్ని కన్నది నేను గనుక, మిమ్మల్ని పెంచుతున్నది నేను గనుక, మిమ్మల్ని పోషిస్తున్నది నేను గనుక, మీకు ఆపదొస్తే కష్టం వస్తే కాపాడవలసిన వాడిని నేను గనుక. ఈ మాటలు అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ శ్రమలలో కష్టాలలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. కొన్నిసార్లు మనకు వచ్చిన శ్రమను మనుషులు ఎవరు తీయలేరు, మన అనుకున్న వాళ్ళు ఎవరు సహాయం చేయలేరు. ఏ మనిషి ఏవి సహాయము చేయలేని పరిస్థితుల్లో మనం ఎదురు చూసేది ఎవరి కోసం అంటే దేవుడి కోసం. ఆ దేవుడు నీకు ఆపద వచ్చినప్పుడు నీకు తోడుగా రావాలి అంటే, నీ మాట వినాలి అంటే, నీ ప్రార్థన వినాలి అంటే, నువ్వు ప్రతి దాంట్లోనూ ప్రథమ ఫలం ఆయనకి ఇవ్వాలి. మొదట ఆయన అవ్వాలి నీ జీవితంలో. నేను చాలాసార్లు చెప్పాను, ఉదయాన్నే లేవగానే కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఉదయాన్నే లేవగానే మా కూతుర్ని చూడాలి, లేదా నా కొడుకుని చూడాలి, లేదా మా ఆవిడ గారిని చూడాలి, అప్పుడు జరుగుతుంది, మంచి జరుగుతుంది. నిజమేనా? ఉత్తిదే, భ్రమ ఇదంతా. నీకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఎవరి చేతుల్లో ఉంటుందంటే మీ ఆవిడ గారి మొహంలో లేదు, దేవుడి చేతుల్లో ఉంది. మీ ఆవిడ గారి మొహం చూసే రోడ్డు మీదకి వెళ్తావు, లారీ ఓడి నీ మీదకి వచ్చాడు, అప్పుడు మీ ఆవిడ గారు వస్తుందా? అప్పు మా ఆయన గారు బాబు అని ఆవిడ ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు చేయి పెట్టి ఆపాల్సింది ఎవరు? దేవుడు కదా. నీకు ప్రమాదం వచ్చినా, నీకు కష్టం వచ్చిందా చూడవలసింది దేవుడండి. కానీ మనుషులు పిచ్చి మాత్రం ఎవరి మీద పెంచుకుంటారు? మనుషుల మీద. ప్రథమ ఫలము నేను. మీకు ఒక సూత్రం చెప్తాను. నేను కాస్త దేవుడికి దగ్గర అవ్వడానికి ఈ సూత్రమే నేను ఫాలో అయింది. ఫస్ట్ ఉదయాన్నే లేవగానే మీరు ఎవరితో మాట్లాడతారు? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. కొంతమంది లేవగానే కొడుకుని ఎదిగేసుకుంటారు. రే ఎక్కడా? కూతుర్ని ఎత్తుక్కునేవాళ్ళు, కొడుకుని ఎత్తుక్కునేవాళ్ళు. లేవగానే ఉద్యోగానికి ఆలస్యం అయిపోతుందని టకటక బాస్ ఏమన్నా మెసేజ్ పెట్టాడని సెల్ ఫోన్ ఎత్తుక్కునేవాళ్ళు. ఫస్ట్ లేవగానే ప్రథమ ఫలం డే ఇచ్చింది ఎవరు చెప్పండి? దినం ఇచ్చింది దేవుడైనప్పుడు ఆ దినాన్ని ప్రారంభించేటప్పుడు ముందు స్తోత్రం చెప్పాల్సింది ఎవరికి? దేవుడికి. ఎంతమంది చెప్తారు చెప్పండి? లేవగానే ఫస్ట్ నేను దేవుడితో మాట్లాడతాను, తర్వాతే మనుషులతో మాట్లాడతాను. దట్స్ ఇట్. ఇది మీరు అలవాటు చేసుకోండి. మీ జీవితం చాలా బాగుంటుందని మళ్ళీ చెప్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. దేవుడితో ప్రతిరోజు లేవగానే ఉదయాన్నే దేవుడితో మాట్లాడేవాడు జీవితంలో దేవుడి విషయంలో చాలా గొప్పవాడు అవుతాడు. నేను మళ్ళా చెప్తున్నాను, లోకం విషయంలో ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఉదయం లేవగానే ఫస్ట్ దేవుడితో మాట్లాడేవాడు దేవుడిలో చాలా గొప్పవాడు అవుతాడు. అలా ఉదయం లేవగానే ఎవరైతే దేవుడితో మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రతి మాట వింటాడు. వాళ్ళకి కష్టం వస్తే వెనకొస్తాడు. నువ్వు అందరితోనూ మాట్లాడేసిన తర్వాత వాళ్ళు చెప్పాలి నీకు ప్రార్థన చేసుకోవడం మర్చిపోయి ఉంటే అవును కదా అని అప్పుడు ఎత్తరు ఇల్లు.
మోకాళ్ళు. అప్పటికే దేవుడు విసిగిపోయి ఉంటాడండి. మీరు చిన్నప్పుడు, అంటే మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లి పని చేసుకుంటూ వాడు చుట్టూ తిరుగుతుంది, వాడు ఎప్పుడు లేస్తాడని. వాడు మంచం మించి లేచి కళ్ళు ఎలా నలుపుకుంటూ ఏమనాలి ఫస్ట్? మమ్మీ అనాలి. అప్పుడు మమ్మీకి ఎలా ఉంటుంది? నా బంగారం లేచిందండి, నా కొండ లేచిందండి సంగన వేసుకుంటుంది. అప్పుడు వేసుకుంటుంది, వేసుకోరా. అంటే లేవగానే ఎవరిని పిలవాలి? అమ్మా అనాలి. అప్పుడు అమ్మకి ఆనందం. లేవగానే ఒరే సుదర్శన్ ఎక్కడున్నారు, ఆడుకోవడానికి వెళ్ళాలి అన్నాడు అనుకోండి వీడు, అమ్మకి ఎలా ఉంటుంది చెప్పండి? ఫ్రెండ్ గుర్తొచ్చాడు, ఆటలాడే ఫ్రెండ్. అమ్మకి ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఆటలేరని మొహానికి తిడుతుందా తిట్టదా? తిట్టిద్ది. లేవగానే అమ్మ అనాలి. చిన్నప్పుడు కొడుకు తన కొడుకు లేవగానే తండ్రి అనాలి. ఇది దేవుడు, ఇది దేవుడు మనస్సు. మళ్ళా చెప్తున్నాను, మీరు దేంట్లోనైనా ప్రథమ ఫలం ఫస్ట్ ఎవరికి అంకితం అయిపోవాలి అంటే దేవుడేనండి. అలా ఎవరైతే దేవుడితో మాట్లాడతారో వాళ్ళతో మనసు విప్పి దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు మనస్సు వీలైతే ఒక 2 పూటలో 3 పూటలో చెప్తాను. ఈలోపు దేవుడు ఏదన్నా ఇంకోటి చెప్పమని తొందర చేయకపోతే. మనకి దేవుడిని నమ్మిన మనకండి దేవుడు మనస్సు బాగా తెలియాలండి. అప్పుడే మనం దేవుడిలో భక్తిగా ఉంటాం. దేవుడికి మనం ఇష్టం అవుతాం, మనకి దేవుడు ఇష్టం అవుతాడు ఎప్పుడు అన్నప్పుడు దేవుడి గురించి మనకి పూర్తిగా తెలియాలి. దేవుడు మనసు ఏంటంటే, నా పిల్లలు నాకు అన్నిట్లో ప్రథమ ఫలం, ఫస్ట్ నేను అవ్వాలి వాళ్ళకి అనుకుంటాడు. అదే కోరుకున్నాడు. అలా ఎవరైతే దేవుడు మనస్సు నా మీదే ఉంది కనుక నేను ఫస్ట్ దేవుడితో మాట్లాడాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ వెనక తోడుగా ఉంటాడు. ఇంకోటి చెప్తున్నాను, నోరు తెరచి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే విధానాలు ఒకప్పుడు దేవదూతల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈరోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఓకే, దేవుడికి మనం ప్రథమ స్థానం ఎందుకు ఇవ్వాలి అంటే, నేను చాలాసార్లు చెప్పానండి, దేవుడికి మనం తప్ప ఇంకెవరు లేరు. ఎవరైనా ఉన్నారా? మనకి చాలామంది ఉంటారు, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎదురుగా ఇరుగు పొరుగు వాళ్ళు చాలామంది మనకు ఉంటారు. దేవుడికి బంధం వల్ల ఒకటే పిల్లలు, ఇంకెవ్వరు లేరండి దేవుడికి. పిల్లలు ఒక్కరే అయినప్పుడు దేవుడు మనసంతా ఎవరి మీద ఉందంటే పిల్లల మీదే. ఒక మాట చూపిస్తాను మీకు. యోబు గ్రంథం తీయండి, 7వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఆ ప్రారంభ మాట చూడండి, ఏమనుంది అక్కడ? నిజమేనండి ఇది? మనుషుడు ఏ పట్టుబడండి ఎంత అండి? మనిషి ఆయుష్కాలం ఎంత? మనిషి బలం ఎంత? మనిషి శక్తి ఎంత? మనుషుడు ఏ పట్టుబడండి? ఎంతలో కనబడి అంతలో మాయం. చిన్న గుండె ఆగిపోయిందంటే చచ్చిపోతాడు. ఆ గుండెలో ఉన్న చిన్న నరం బ్లాక్ అయిందంటే చచ్చిపోతాడు. మెదడులో ఉన్న చిన్న నరం చిట్లిపోయిందంటే బ్రెయిన్ స్ట్రోక్. హై బీపీ అయిపోతే బ్రెయిన్లో ఒక్క నరం పగిలిపోయిందంటే చచ్చిపోతాడు. చిన్న యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాడు. పాము గరిస్తే చచ్చిపోతాడు. ఏమన్నా పాయిజన్ తినేసాడు అనుకోండి, పొట్టంతా పాయిజన్ అయిపోతే చచ్చిపోతాడు. ఊపిరి అందకపోతే చచ్చిపోతాడు. ఇంత చిన్న అల్పాయువు, ఇంత చిన్న మనిషి ఏం చూసుకుని దేవుడికి దూరంగా ఉంటాడో, ఏం చూసుకుని బ్రతుకుతున్నాడో నాకేం అర్థమవుతుందండి. అక్కడ రాయబడిన మాట మీరు చూడండి, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. మనుష్యుడు ఏ పాటివాడు, నువ్వు ఏ పాటి నా ముందు, నా శక్తి ముందు, నా బలం ముందు నువ్వు ఏ పాటి అన్నాడు. కానీ ఏ పాటివాడు అంటే చాలా చిన్నవాడైన మనిషిని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడండి. తర్వాత మాటలో మనుష్యుడు ఏ పాటివాడు, అలాంటి మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడట? మనిషిని దేవుడు కనపరుస్తాడా?
మనకి ఇంతకాలం ఒకటే తెలుసు, మనం దేవుణ్ణి ఏం చేయాలి? గణపరచాలి, మహింపరచాలి. మనము దేవుణ్ణి గణపరుస్తున్నట్టే దేవుడు కూడానట మనుషుణ్ణి గణపరుస్తాడట. నిజమేనా? నిజమే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఆయన్ని జ్ఞాపకం చేస్తాను. చాలామందిని చెప్పచ్చు, ఒక ఆయన జ్ఞాపకం చేస్తాను. మోషే అని ఒక ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలుకి దూరంగా ఎక్కడో మామ మందను మేపుకుంటూ ఒక గొర్రెల కాపరిగా బతుకుతున్నాడు. ఈ గొర్రెల కాపరిగా బ్రతుకుతున్న మోషేను పట్టుకెళ్ళి ఇప్పుడు ఎవరి ముందు నిలబెడుతున్నాడు దేవుడు అంటే ఫరో ముందు నిలబెడుతున్నాడు. మీరు బాగా వినాలి ఇది. ఒక గొర్రెల కాపరి ఫరో ముందు నిలబడితే ఒక రాజ్యానికి చక్రవర్తి అయిన ఫరో మోషేను లెక్క చేస్తాడా? చేయడు. పట్టించుకుంటాడా? ఎవడు నువ్వు అంటాడు. బాగా వినాలి. తన కొడుకు ఒక ఐడెంటిటీ ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి, ఒక ఖ్యాతి ఉండాలి. మోషేతో వెళుతున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? ఆశ్చర్యపోయి నిన్న మాట చూసి, మోషే నిన్ను ఫరోకి దేవుడిగా నియమిస్తున్నాను అన్నాడు. తెలుసా మాట మీకు? నిర్గమకాండ గణపరిచాడు. నా కొడుకు మాట వింటావా బాగుపడతావా, లేదంటే వేసేస్తాను ఫరో. మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మోషే చేతిలో కర్ర ఉందండి. ఉందా? ఉంది. కర్ర ఎందుకు చెప్పండి? వెనకాల ఫరోగడ్ సైన్యం తరుపుతుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు దేవుడు ఎర్ర సముద్రం చీలిపో అంటే చీలిపోవాలి, అప్పుడు అందరు నడిచి వెళ్ళిపోవాలి. అప్పుడు మోషేకు పేరేముంటుంది? ఏం చేస్తే ఎర్ర సముద్రం చీలుతుంది అన్నాడు? మోషే కర్రతో ఇలాగ ఎత్తాలి, అప్పుడు సముద్రం ఏమైపోద్ది అంటే అప్పుడు అందరూ ఎవరిని చూడాలి? అమ్మ బాబోయ్, మోషే కర్రలో ఏదో ఉంది, మొత్తం మీద మోషే గారిలో ఏదో ఉంది. మోషే గారు కర్ర ఎత్తితే సముద్రం ఏమైపోయింది అంటే ఇప్పుడు మోషేను దేవుడు తన శక్తితో గణపరుస్తున్నాడా? గణపరుస్తాడండి. గొప్పవాళ్ళని చేస్తాడండి. మీకు తెలీదు, పిచ్చిగా ఎవరైతే దేవుడిని నమ్ముతారో వాళ్ళని గొప్ప వాళ్ళని చేసేస్తాడండి దేవుడు. చాలా గొప్ప వాళ్ళని చేస్తాడు. ఎందుకంటే తన పిల్లలు తన గణపరచబడటం దేవుడికి కూడా ఇష్టం అండి దేవుడికి. ఆ మాట అక్కడ ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. అతని మీద నీవు మనస్సు పైన, మనుషుడు ఏ పాటివాడు అతన్ని గణపరచనేలా, నెక్స్ట్ అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఇది అండర్లైన్ చేయండి. ఇప్పుడు దేవుడు మనసు ఎవరి మీద ఉంది? అంతే కదండి. అతని మీద నీవు మనస్సు నిలపనేలా అంటే ఇప్పుడు దేవుడు మనసు ఎవరి మీద ఉంది? మనుషుల మీద ఉంది. మన మనసులు దేని మీద ఉంటాయి? ఏమండి? మన మనసు దేని మీద ఉంటుంది? చాలామంది ఆడపిల్లల మనసు ఇంటిపైన ఆరేసిన ఒడియాల మీద ఉంటుంది. అవి ఆడతాయా, కాకులు ఎత్తుకుపోతాయా, ఒడేయాల కిచెన్లోకి వస్తాయా? చాలామంది అంటే ఒక ఎగ్జాంపుల్, రకరకాల మనస్సులు, ఒక్కొక్కరిది ఒక్కొక్క దాని మీద మనస్సు. భర్త మీద మనస్సు, భార్య మీద మనస్సు, పిల్లల మీద మనస్సు, డబ్బు మీద మనస్సు, ఏమంటే మనుషుల మీద మనస్సు, బట్టల మీద మనస్సు, అందాల మీద మనస్సు, సుఖాల మీద మనస్సు, ఏమంటే లోకంలో ఉంటున్న ఏమన్నా అందాల మీద మనస్సు. ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కరి మీద. మనుషుల మనస్సులన్నీ లోకం మీద, మనుషుల మీద ఉన్నాయి, కానీ దేవుడు మనస్సు మనిషి మీద ఉందట. అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఆ పదం చూడండి, ఎంత మంచి వెయిట్ కలిగిన పదం ఉండదు. అంటే నా మీద దేవుడికి మనస్సు ఉంది. ఎప్పుడు మాట్లాడుతాను, మనస్సు ఉంటే ఏం చేస్తాం చెప్పండి మనం? అది ప్రారంభంలో పెళ్లి కాక మునుపు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఏముంటుంది? ఎప్పటి వరకు ఉంటుంది? పెళ్ళైన వాళ్ళకి తెలుసు, సైలెంట్గా ఉండాలా. అంతే కదండి. పెళ్ళి కాక మునుపు మనసు అబ్బా, లేచిన దగ్గర నుంచి అమ్మా లేచావా, మొహం కడుక్కున్నావా, ఏ పేస్ట్తో పొల్లు తోమేవు, ఆ బ్రష్ కంపెనీ ఏంటి, చట్నీ అల్లం చట్నీ తిన్నావా, శనగల చట్నీ తిన్నావా అంటాడు. ఏది వదలడు, డీటెయిల్డ్గా కావాలి దినచర్య అంతా. అసలు అటు ఫోన్ ఖాళీ ఉండదు, ఇటు ఫోన్ ఖాళీ ఉండదు. ఎందుకు? ఒకరి మీద ఒకరికి ఏముంది? మనస్సు ఉంది. ఎక్కడో ఉన్నారు కనుక దూరపు కొండలు దగ్గరకు వచ్చిన తర్వాత గొతుకులు కనబడతాయి. అంతే కదండి. దూరంగా ఉన్నప్పుడు నునుపుగా కనబడతాయి కొండలు, దగ్గరికి వెళ్తే
గుంతలు కనబడతాయి. ఆ గుంతలు కనబడేంత వరకు ప్రేమ ఉంటుంది. కొంచెం గుంతలు తగిలినప్పుడే చిన్న చిన్నవి వస్తాయి. మంచోళ్ళు అయితే కింద సర్దుకుంటారు, లేదంటే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది కిచెన్లో. ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. ఇక్కడ మీరు ఫ్యామిలీని ముందు ఆలోచిస్తే మనస్సు నిలపని ఎలా అంటే, మనస్సు నిలిపినంత కాలం ఒకరి మీద ఒకరికి ఏముంటుంది? ప్రేమ అండి. ఇప్పుడు దేవుడు మన మీద మనస్సు నిలిపాడు అంటే దేవుడికి మన మీద ఏముంది? ఇప్పుడు ప్రేమ. ఆయన మనసంతా మనమే ఉంటాం. ఇందా చెప్పాను కదా, మనస్సున్న వాళ్ళు, మనసు నిలిపిన వాళ్ళు ప్రతిరోజు చూసుకోవాలి, లేదంటే ప్రతిరోజు మాట్లాడుకోవాలి. ఇప్పుడు దేవుడు మనస్సు మనిషి మీద ఉంది కనుక మనిషిని దేవుడు ఎప్పుడెప్పుడు చూస్తాడు? కింద చెప్పాడు అక్కడే, నేను నీ మీద మనస్సు పెట్టుకున్నాను కనుక ప్రతి పగలు నీవు అతనిని. అంటే దేవుడు మనల్ని ఎప్పుడెప్పుడు చూస్తాడు చెప్పండి? కష్టాల్లో ఉన్నాను తండ్రి నన్ను చూడంటాడు ఒక ఆయన. నాకు ఆశీర్వాదాలు లేవు తండ్రి నీ ఆకాశవాకిలు విప్పి నన్ను ఒకసారి దర్శించంటాడు ఒక ఆయన. అసలు దేవుడు మనిషిని ఎప్పుడు దర్శిస్తాడు కూడా మనిషికి తెలియదండి. ఎప్పుడెప్పుడు వస్తాడట మనిషి దగ్గరికి? ప్రతి పగలు అంటే ప్రతిరోజు దేవుడు నీ దగ్గరికి వస్తాడా? వస్తాడండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు మంచాల మీద పడుకున్నప్పుడే వచ్చి మిమ్మల్ని చూసుకుని వెళ్ళిపోతాడు. మనకి పిల్లలు ఎప్పుడు ముద్దొస్తారు బాగా? తల్లిదండ్రులు చెప్పండి. ఆడు గొర్రెట నిద్రపోతూ ఉంటాడు, కాలు ఎలా పడేసి చెయ్యి ఎలా పడేసి ఆడిని చూస్తే ఎలాగుంటుందండి? ముద్దేస్తుంది. అయ్యగారు లేచిన తర్వాత స్టార్ట్ చేస్తాడు ఆ కిచెన్లో సామాన్లు పగలు కొట్టేయటం, ఏడటం, ఇల్లు అంతా అల్లికేయటం. బాబోయ్ వీడు పడుకుంటే బాగున్నాను. చాలామంది తల్లిదండ్రులు కోరుండండి నది మీద పగలు కొట్టి నిద్ర పెట్టేస్తారండి వాళ్ళని. పడుకోరా, పడుకో. నువ్వు పడుకుంటే మాకేముంటుంది? ప్రశాంతత. పిల్లోడు పడుకుంటే తల్లికి ఇష్టం. మనం పడుకుని తెల్లవారుజామున మంచం మించి లేవని చూడండి, అప్పుడు వచ్చేస్తాడండి దేవుడు. ఎంత బాగున్నాడు వీడు, లేచి ప్రార్థన చేస్తాడో, దిక్కుమాలను ఫోన్ అట్టుకుంటాడో. అదనమాట ఆయన ఇన్నర్ ఫీలింగ్. లేచి నాకు ప్రార్థన చేస్తాడా, ఫోన్ అట్టుకుంటాడా? లేచి నాకు ప్రార్థన చేస్తాడా, చాటింగ్లో ఎవడే హాయ్ అన్నాడు బాయ్ అన్నాడు అది చూస్తాడా? ఎందుకంటేనండి మెజారిటీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం ఒక ఏమంటారు దాన్ని, పరిశోధన చేసి చాలామంది చెప్పింది ఏంటంటే, పడుకునేటప్పుడట సెల్ ఫోన్ నెత్తి కింద తలగడి కింద పెట్టుకుని పడుకుంటున్నారట. ఒకప్పుడు కనీసం బైబిల్ పెట్టుకునేవారు అక్కడ తలగడి కింద పెద్దోళ్ళు. బైబిల్ లేదు ఇప్పుడు. ఏం పెట్టుకుంటారట? ఫోను. తెల్లవారాల కన్ను తెరిచాడంటే ఎతికేస్తుంది నిదట్లోనే, సగం నిదట్లోనే. ఏంటి? ఫోను. ఎవడ హాయ్ అన్నాడు, ఎవడ బాయ్ అన్నాడు, ఎవడ బిర్యానీ తిని స్టాటస్ వేసాడు. ఏమన్నా అందుకు మించి ఏముంటే చెప్పండి అందులో? సుత్తి. లేవగానే నాతో మాట్లాడతాడా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. లేవగానే వీడు ఫోన్ ఎత్తుక్కుంటాడు, మనుషుల్ని ఎత్తుక్కుంటాడు. నిజంగా మాట మీకు అర్థమైతే, ప్రతి పగలు నీవు అతన్ని, అంటే దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తున్నాడు చెప్పండి? ప్రతిరోజు చూస్తాడండి. ఎందుకు ప్రతిరోజు చూస్తున్నాడు? నేను ఎంత చెప్పింది అదే. మనసున్నప్పుడు ప్రతిరోజు చూడాలనుకుంటారు. మనసు వాళ్ళంటే ఇష్టం. చూడడానికి వెసులుబాటు లేకపోతే చాలామంది చూడండి దూర ప్రాంతాల్లో ఉంటారు, చూడడానికి వెసులుబాటు ఉండదు. వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారు తెలుసండి? వీడియో కాల్లో మాట్లాడతారండి. ఒకసారి వీడియో కాల్ చేయి, నిన్ను చూడాలి. కారణం మనసు, ప్రేమ. దేవుడు మనిషిని ఎంతలా ప్రేమిస్తున్నాడా, ఎంత మనసు పెట్టుకున్నాడా మనుషుల మీద అంటే? అవునండి. మనుషుల పైన దేవుడు మనస్సు నిలిపాడు, మనిషికి మాత్రం దేవుడి పైన మనసు లేదు. ఇది మీకు ఎందుకు చెప్పాను ఇప్పుడు అంటే, దేవుడు మనస్సులో నీ స్థానం ఏంటో చెప్పాను ఈరోజు. నీ గురించి, నా గురించి దేవుడు ఎంతలా ఆలోచిస్తాడో చెప్పాను. ఎంత మనస్సు మనుషులపైన దేవుడు కేంద్రీకరించాడో చెప్పాను. నీవు ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా. తర్వాత పగలు ఒకటే కాదట, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు. సరే వదలడట. ఇప్పటి వరకు వదలడట. గుటక వేయడం అంటే చివరి గుటక, తీర్థం పోస్తారు ఇక నోట్లో. ఇంకంటే ఇంకా గుటకలు వేయడానికి ఏముండదు అనమాట. ఆ చివరి గుటకేసే అంత వరకు దేవుడు ఏం చేస్తాడట? విడిచిపెట్టాడటండి. ఎంత మంచుడండి దేవుడు. ఏమండి, ఎవరైనా చచ్చిపోయే వరకు ప్రేమిస్తారండి? బాగా ఆలోచించండి.
గుటక వేయి వరకు విడిచిపెట్టవంటే చచ్చిపోయేంత వరకు విడిచిపెట్టనని. చాలామంది పెళ్ళైన కొత్తలోనండి ఆ ప్రేమ ఉన్న ఆ కొత్తలో తొలినాళ్ళల్లో ఓ ప్రమాణం చేసుకుంటారు. ఏంటి ప్రమాణం చెప్పండి? ఏమండి, జన్మ జన్మలకి మీరే నా భర్త, జన్మ జన్మలకి మీరే నా భార్య అంటే అర్థం ఏంటి? ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో కూడా నువ్వే అని ఫిక్స్ అయ్యాడు. అది లేదు, లేనిది ఫిక్స్ అయ్యాడు. జాగ్రత్తగా వినండి. లేని జన్మలో నువ్వే నా భార్య అంటాడు, లేని జన్మలో నువ్వే నా భర్త అంటది ఆవిడ. కరెక్ట్గా 6 నెలలు అయ్యేసరికి ఉన్న ఈ జన్మలో కొట్టుకుంటూ ఉంటారు. ఇది మనుషుల స్వభావాలు, పరిస్థితులు. దేవుడట ఎప్పటి వరకు మనిషిని ప్రేమిస్తాడంటే గుటకేసేంత వరకు నన్ను విడిచిపెట్టడండి. నేను నిజంగానండి ఆ మాట చదివినప్పుడు అండి, చచ్చిపోయేంత వరకు వెంటపడి ఎవరండి ప్రేమిస్తారు? చచ్చిపోయేంత వరకు ఎవరండి ప్రతి పగలు వస్తారు? చచ్చిపోయేంత వరకు ప్రతి క్షణం ఏం చేస్తున్నామని ఎవరండి మన గురించి ఆరా తీస్తారు? ఎంత ప్రేమించగలిగిన వ్యక్తి ఉంటాడా? లేడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. మనల్ని చాలామంది అండి ప్రేమించే వాళ్ళు ఉంటారు, కానీ అందులో కొన్ని కొలతలు ఉంటాయి. కొలతలు అంటే కొంతమంది మనల్ని బాగా ప్రేమిస్తారు. అంటే మనం కష్టంలో ఉన్నా మన పక్కన ఉంటారు, మనం సంతోషంగా ఉన్నా కూడా మన పక్కన ఉంటారు. వాళ్ళు మనల్ని బాగా ప్రేమించేది. కొంతమంది మన సంతోషాల్లో మన పక్కన ఉంటారు, మన బాధలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ మనకి కనపడరు. ఇప్పుడు జాగ్రత్త చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనస్సు నిండా మనమే ఉన్నాం కదా. తిరిగి ఆయన మీద ఎవరైతే అంతగా మనస్సు నిలుపుతారో దేవుడి పైన, వాళ్ళతో తన మనసులో ఉన్నదంతా చెబుతాడు దేవుడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతగా నువ్వే నా మనసు నిండా, నువ్వే, నిన్ను ప్రతి పగలో చూస్తాను, ప్రతి క్షణం నువ్వే నా జీవితం అన్నాడు కదా దేవుడు. అది ఎవరికైతే అర్థమయ్యి అమ్మో ప్రతి క్షణం నన్ను చూస్తున్నాడండి, ప్రతి పగలు నా గురించి ఆలోచిస్తున్నాడండి దేవుడు అని తిరిగి రివర్స్లో ఎవరైతే దేవుడి గురించి ఆలోచిస్తారో ఆయన మనసులో ఉన్న ఆవేదన వాళ్ళతో మాత్రమే చెబుతాడు. వాళ్ళకి మాత్రమే వాక్యం బాగా వస్తుంది, వాళ్ళకి మాత్రం దేవుడు పని బాగా దొరుకుతుంది, వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. మన సంతోషాలు అందరితోనూ పంచుకుంటామండి. పంచుకుంటాం లేదా? పంచుకుంటాం. కానీ మన బాధలు అందరితోనూ పంచుకోగలమా? ఎందుకు పంచుకోలేమో చెప్పాలి కారణం. రీజన్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సంతోషాలు అందరితోనూ పంచుకుంటాం, బాధలు అందరితోనూ పంచుకోలేం. ఎందుకంటే ఆ బాధను అర్థం చేసుకునేవాడు అయి ఉండాలి అవతల వ్యక్తి, అంతే కదండి. లేదా అల్లరి చేస్తాడు, మన బాధని ప్రచారం చేస్తాడు. అలా ప్రచారం చేసేవాడికి, అల్లరి చేసేవాడికి మన బాధ చెప్పం. ఆ బాధను పట్టించుకొని ఏదైనా పరిష్కారం చూపించేవాడికి, ప్రార్థన చేసేవాడికో, ఏమంటే గుట్టుగా ఆ బాధను తన గుండెల్లో దాచుకుని మన గురించి ఆలోచించే వాళ్ళకో, మన సన్నిహితులకి, మన స్నేహితులలో ముఖ్య స్నేహితులు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే మన మనసులో ఉన్నది వాళ్ళతో చెప్పుకుంటాం. రైట్? ఇప్పుడు దేవుడు కూడా మనసు అందరి మీద పెట్టుకున్నాడు, కానీ అందరూ ఆయన మీద మనసు పెట్టుకోరు కదా. అని భూమి మీద ఉన్న మనుషుల్లో కొందరు ఆయన మనసు అర్థం చేసుకుంటారు. మా దేవుడు కదండి, నేను తప్ప ఆయనకి ఎవరున్నారండి, ఆయన మనసంతా నా మీద ఉన్నప్పుడు నేను ఆయన కోసం ఆలోచించాలి కదండి. తిరిగి దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళతో దేవుడు తన మనసులో ఉన్న బాధ చెబుతానని రాశాడు. ఇక ఆశ్చర్యం వండిది. అందరితో చెప్పడట, తన మనస్సుకు దగ్గరగా ఉన్న వాళ్ళతో తన బాధలు చెప్తాడట, తన కష్టాలు చెప్తాడట. ఏడో మాట, దేవుడికి బాధలు ఉన్నాయా, కష్టం ఉందా, ఆయన హృదయంలో కూడా గాయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. ఎవరిని చేసినందుకు నొచ్చుకుంటున్నాడు? ఆవులను చేసినందుకు నొచ్చుకున్నాడా? ఆవులు మంచివి, పాలిస్తాయి, చెప్పిన మాట వింటాయి, యజమానుడి దగ్గరికి లోబడతాయి. మనిషి లోబడతాడా? లోబడ్డం. కేవలం మనుషులను చేసినందుకే నొచ్చుకున్నాడట. భూమిని చేసినందుకు నొచ్చుకున్నాను, జంతువులను చేసినందుకు నొచ్చుకున్నాను, ఆకాశాన్ని చేసినందుకు నొచ్చుకున్నాను, పక్షులను చేసినందుకు నొచ్చుకున్నాను అనలేదండి.
నరులను చేసినందుకు మాత్రం దేవుడు ఏం చేశాడట? నొచ్చుకున్నాడట. ఏమన్నా మాట్లాడుతాను. ఆదికాండం, ఆదాము, అవ్వలు, ఈ తొలి శతాబ్దం, ఇది తొలి మానవులు, పూర్వకాలం మానవులు అనేసరికి ఇప్పటికీ సుమారు ఎంతకాలం చెప్పండి? ఆదాం అనగానే క్రీస్తుకు పూర్వం సుమారు 4000 సంవత్సరాల క్రితం నాటివాడు. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఉన్నది క్రీస్తు శకం 2000. అంటే అది 4000, ఇది 2000. ఎంత? 6000. దేవుడి గుండెల్లో బాధ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 6000 సంవత్సరాలుగా మనుషుల కోసం దేవుడు బాధపడుతున్నాడు. నాకు 6 సంవత్సరాల నుంచి ఒకటే బాధ. చేయొద్దండి ఎవరైనా. 6 సంవత్సరాలు అన్నాను నేను. ఉంటుందా? 6 వారాలు ఉంటే ఎక్కువ తల్లడిల్లిపోతాం. 6 నెలలు అంటే ఇంక చెప్పలేము. ఇక మన బాధ అంతా ఊరంతా ప్రచారం అయిపోద్ది. 6000 సంవత్సరాలుగా దేవుడు మనసులో గాయాలండి. ఎవరి కోసం గాయాలు అంటే, ఎవరి మీదనైతే మనసు నిలిపాడో వాళ్ళు బాగోలేదు, వాళ్ళ బ్రతుకులు బాగోలేదు, వాళ్ళ జీవితాలు బాగోలేదు, వాళ్ళ మాటలు బాగోలేదు, వాళ్ళు నేను కోరుకున్నట్టుగా లేరు అని దేవుడు నర సమాజాన్ని బట్టి బాధల్లో ఉన్నాడు. బాగా వినండి. ఆ బాధలు ఎవరితో చెప్పుకోవాలి? దేవుడి మదిలో ఉన్న ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా పిల్లలు మంచివాళ్ళు కాదు, పాడైపోయారు, నా వాక్యానుసారం బ్రతకటం లేదు, ఇది దేవుడి బాధ అయితే ఈ దేవుడి బాధ ఎవరితో చెప్తాడు? మీకు ప్రారంభంలో చెప్పాను, మన మనస్సులో బాధ ఎవరు పడితే వాళ్ళతో చెప్తామా? చెప్పం. మరి దేవుడు ఆయన మనస్సును ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి చెప్తాడు. చెప్పాడు, బైబిల్లో చెప్పాడు. ఆదికాండంలో మీరు ఉన్నారు కదా, ఒకసారి 18వ అధ్యాయానికి రండి. 16వ వచనం చదవండి. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆదికాండము 18వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. ఈ సందర్భం తెలుసు కదండి. సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి దేవదూతలు వచ్చాయి. ఓకే, ఆ దేవదూతలు నాశనం చేయడానికి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితిని కనుక్కోవడానికి వచ్చారు. ఎందుకంటే వాటి మొర గొప్పదైపోయింది, వీళ్ళ పాపం పండింది. చెకింగ్ వచ్చాడు దేవుడు. వచ్చినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల వైపు అబ్రహాం వెళ్తున్నారు. వాళ్ళు సాగనంపడానికి అబ్రహాం వచ్చాడు. అప్పుడు అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడిస్తున్నాడు చూడండి, తర్వాత మాట. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహాముకు దాచెదనా అంటే అర్థమేంటి? నేను చెయ్యాలనుకున్నది నీతో చెప్తాను. ఏమండి, అప్పుడు భూమి మీద అబ్రహాం ఒకటే ఉన్నాడా, చాలామంది ఉన్నారా? మరి చాలామంది ఉంటే అబ్రహాంతో ఎందుకు చెప్తాను అంటున్నాడు? ఎంత బాగుందండి. అందరికీ చెప్పడు. నేను చేయబోయే కార్యమును నీకు దాచెదనా అంటే అర్థం ఏంటి? నీతో చెప్తాను కొడుక. అబ్రహాంతో చెప్తాడట. అబ్రహాంతో చెప్తాడా తన బాధ? చెప్తాడు. చెబితే అబ్రహాము తీరుస్తాడు. మనమైతే ఈ చెవితో విని ఈ చెవితో, అందుకే మనకి ఏం చెప్పడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా అవతల వాళ్ళు మనల్ని నమ్మి వాళ్ళ బాధ పంచుకుంటున్నారంటే నీ వీలైన సహాయం వాళ్ళకి చేస్తావని నమ్మితేనే కదా నీతో చెప్తారు. వాళ్ళకి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తావని కదా నీతో చెప్తారు. ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు అనుకోండి, చెప్పి వీడికి వేస్ట్ అని చెప్పటం మానేస్తారు. అబ్రహాముతోనే చెప్తానంటున్నాడు. నేను చేయబోవు కార్యమును నీకు దాచెదనా అబ్రహాము? నీతో చెప్తానయ్యా, ఎందుకంటే నువ్వు నా స్నేహితుడు కదా. ఎందుకు అబ్రహాంతో చెప్తానన్నాడు తెలుసండి? అబ్రహాముకి మనుషులంటే కూడా ఇష్టం. నేను సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తానంటే అబ్రహాం ఏమంటాడో? ఏమన్నా అబ్రహాంకి చెప్పి పర్మిషన్ తీసుకుని చెయ్యాలా దేవుడు? మీరు చెప్పండి, అవసరమా? ఎందుకు చెప్తున్నాడు వచ్చి? ఎందుకు చెప్తున్నాడు? కొడుకు మనసు ఏంటో, ఎలాంటి ఆలోచన ఇస్తాడో, ఏం మాట్లాడతాడో. అబ్రహాం ఎంత మంచోడో తెలుసండి. సొదొమ గొమొర్రాల పట్టణాలు నాశనం చేయబోతున్నాను అబ్రహాము అనగానే, నిజం నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ప్రభువా, మా లోతుని నాశనం చేశారు వాళ్ళ దుర్మార్గులు, కండల కింద నరుకు అన్నడా? అబ్రహాం అంటాడు,
నాయనా నువ్వు చంపేస్తానంటున్నావు కదా, అక్కడ ఎవరైనా నీతిమంతులు ఉంటారేమో. ఎంత మంచోడండి, ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? దేవుడు చంపేస్తానంటే, లేదు తండ్రి కొద్దిమందిని కాపాడు తండ్రి. మంచోడు కదా అబ్రహాము. అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? మొదలెడతాడు బేరం. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి బేరం మొదలెడతాడండి. అబ్రహాంకి తెలుసు పట్టణంలో లక్షల మంది ఉంటే, అక్కడ నాకు తెలిసి అటు ఇటుగా లెక్కేస్తే మా సొదొమ గొమొర్రాలో మా లోతు ఉన్నాడు కనుక ఏమైనా పాకుండొచ్చు నీతి, కొంచెం ఒక 50 మంది ఉంటారేమో, వాళ్ళని కాపాడుతావా అన్నాడు. కొద్దిసేపు ఆలోచించి 50 మంది ఉంటే కాపాడుతానంటే అబ్రహాంకు డౌట్ మళ్ళీ. అబ్బాబ్బాబ్బా 50 అంటే పని అవదేమో, 40 ఉంటారేమో బ్రవ్వ, కాపాడతావా? ఏటిప్పుడు పట్టణాలు అనేసరికి మీకు అర్థం కాడని చెప్తున్నాను. సికింద్రాబాదు, హైదరాబాదు ఏంటివి? జంట నగరాలు, పట్టణాలు. ఇప్పుడు సికింద్రాబాద్లో హైదరాబాద్లో కలిపి ఒక 50 మంది ఉంటారేం బ్రవ్వ, కాపాడతావా మిగతా వాళ్ళు అందరినీ వేసి అన్నాడు. ఏంటి పట్టణాల్లో 50 మందా? పట్టణాలు సొదొమ గొమొర్రా అలాంటి పట్టణాల్లో 50 మందా, 40 మందా, 30 మందా, చివరికి 10 మందా? అంటే అబ్రహాంకి ఎందుకు చెప్పాడంటే, అబ్రహాం మనసు కాపాడు తండ్రి, కాపాడు తండ్రి, కాపాడు తండ్రి. అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, ఎవరు? లోతు. లోతు కుటుంబాన్ని కాపాడు తండ్రి. నీతిమంతుడు కదండి, నీతిమంతుడు కదా, మంచివాడు కదా. ఏమంటే దేవుడు మన దగ్గరికి వచ్చి, నాయనా నేను సికింద్రాబాదు, హైదరాబాద్, కుక్కటపల్లి మొదలుకొని పటాన్చేరు వరకు, అటు సికింద్రాబాద్ ఈసీఎల్ మొదలుకొని అటు చివరి ఎల్బీ నగర్ వరకు మొత్తం వేసేయబోతున్నానని ఒక రాత్రి నీతో చెప్పాడు. నువ్వేమంటావు చెప్పు? ఒక్క క్షణం ప్రభా, రెడ్ బస్సులో నేను బస్సు బుక్ చేసుకుంటాను మా ఊరికి, నాకు బస్సు బుక్ అయ్యి నేను బస్సు ఎక్కగానే నువ్వేం చేసుకుంటావో కరెక్ట్గా చెప్పండి, ఇదే కదా? లేదా వందే భారత్ స్పీడ్గా వెళ్తుందంటే టక్కమని ఎక్కేస్తాను, ఆ వందే భారత్ సికింద్రాబాద్ దాటగానే నువ్వేం చేసుకుంటావో చేసుకో ప్రభా. మేము చాలా సభలు ఇట్టాం ప్రభా, ఇక్కడ చాలా సువార్తలు ఇట్టాం, బైబిల్ క్లాసులు ఇట్టాం, ₹1000 ఖర్చు పెట్టాం, ఏమన్నా అన్నదాన కార్యక్రమాలు చేసాం, చాలా చోట్ల వాక్యం చెప్పాం, ఎవడు మారట్లేదు ప్రభా. మేము బస్సు ఎక్కేస్తాం, రెడ్ బస్సు, నువ్వు మాత్రం ఓ దులిపే మన మనసు. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే నీతిమంతులతో తన మనస్సులో ఉన్న బాధ ఎందుకు చెప్పుకుంటాడు తెలుసండి? మీరేమైనా వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తారా? నా పిల్లలు కదా, నేను మీకు తెలిసాను కదా, వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళని మార్చడానికి, వాళ్ళని కాపాడడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? దేవుడు మనస్సు అండి, అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తాడు. ఆ చచ్చిపోయే పిల్లలంటే కూడా దేవుడికి ఇష్టం కదండి, వాళ్ళని మార్చడానికి మీరు ఏమైనా చేస్తారా అని మీతో చెప్తాడు, మనతో చెప్తాడు. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు చూసారండి, దేవుడు ఏమంటున్నాడు? నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడి పోవునని. అదండి, ఇది దేవుడు బాధ. మా నిమిత్తం ఎవడు పోతాడు? వాక్యం చెప్పడానికి ఎవరు వెళ్తారు? సభలు పెట్టడానికి ఎవరు వెళ్తారు? జరుగుతున్న సభలకి సహాయం చేయడానికి ఎవరు వెళ్తారు? జరుగుతున్న సభల పనిలో పని చేయడానికి ఎవరు వెళ్తారు? జరుగుతున్న సభలు లక్షల రూపాయల ఖర్చుతో జరుగుతున్నప్పుడు దానికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? ఏమండి, ఈరోజు మనకు మంచి అవకాశం. కుకట్పల్లి గ్రౌండ్లో మెయిన్ రోడ్డుకి పక్కనే లక్షల రూపాయల ఖర్చుతో జరుగుతున్న మహాసభలు. ఈ పట్టణంలో వాక్యం చెప్పించడానికి ఆయన వస్తున్నాడు, ప్రసన్న బాబు గారు వస్తున్నారు. వేలాది మంది వస్తారు ఆ కార్యక్రమంలో. ఏమండి, వేల మంది వాక్యం వింటారు ప్రతిరోజు. ఎవరో ఒకడు మారే అవకాశం ఉంటుంది, ఎవరో ఒకరు ప్రభువుని అంగీకరించే మనసు ఉంటుంది, ఎవరో బలహీనపడుతున్నవాడు బైబిల్ నందు బలపడే అవకాశం ఉంటుంది, సేవ చేద్దామనే ఆలోచన ఉన్నవాడు ఇక సేవ చేయాలని ఫిక్స్ అయిపోయి సేవను ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. దేవుడికి ఏ కార్యక్రమాలు జరుగుతాయి మనం చెప్పలేము జరుగుతున్న సభలతో. అలాంటి అవకాశం ఈరోజు మనకిచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మా నిమిత్తము ఎవడి పోవునని ఆ రోజు ఎవరిని అడుగుతున్నాడు? యెషయా గారిని అడుగుతున్నాడు. యెషయా అంటున్నాడు, ప్రభువా నేను ఉన్నాను, నేను వెళతాను నీ గురించి చెప్పడానికి, నీ సువార్త నేను చెప్తాను, నీ పని నేను చేస్తాను అన్నాడు. నిజంగా చెప్తున్నానండి, ఈ ప్రాంతంలో చాలా చర్చిలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు చర్చ్ అనగానే
మనం చర్చిని ఎలా డెవలప్ చేసుకుందాం, పాస్టర్ గారు కార్లు ఎలా కొనుక్కుందాం, ఇల్లులు ఎలా కొనుక్కుందాం, పొలాలు ఎలా కొనుక్కుందాం, ఆస్తులు ఎలా కొనుక్కుందాం. ఏమన్నా ఎప్పుడైనా ఈ మన చర్చిలో అలాంటి ప్రకటన మీరు విన్నారా? ఉండవు. దేవుడు పని చేద్దాం, సువార్త చేద్దాం, గ్రామాలకు వెళదాం, వాక్యం నేర్పిద్దాం, సెమినార్లు పెడదాం, సభలు పెడదాం, దేవుడికి మేలు చేసే కార్యక్రమాలు తప్ప ఇక్కడ ఈ సంఘంలో మరొక కార్యక్రమం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకనాడు యెషయాకి చెప్పాడు, మా నిమిత్తము ఎవడ పోవును అంటే ఆయన అర్థం చేసుకుంటాడు కనుక చెప్పాడు. వెళ్ళరా, ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, జరుగుతున్న నా కార్యక్రమాలకు ఎవరు సహకారులుగా మారుతారు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ముందుకు వస్తారు, మా నిమిత్తము ఎవడు పోవును, మా నిమిత్తము వెళ్ళి ఎవరు సువార్త ప్రకటిస్తారు, జరుగుతున్న సువార్త పనులు ఎవరు పని చేస్తారు, ఎవరు ఆర్థికంగా ఆ కార్యక్రమాన్ని బలపరుస్తారు. ఎందుకంటేనండి అది జరుగుతున్న సభలు 1000 రూపాయలతోనో 10,000తోనో 20,000తోనో అయిపోయే సభలు కదవి. సుమారు 15 నుంచి 16 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రతి సంఘము 2 లక్షలు ఇవ్వాలి, మన సంఘానికి 2 లక్షలు. మీలో ఎంతమంది ముందుకు వస్తారు? 1000, 2000, 3000, 5000, 10,000 ఇప్పటి వరకు కొంతమంది ఇచ్చారు. ఏమండి, ఎంత లెక్కలు కట్టినా కౌంట్ వేస్తారంటే ఒక 68,000, 67,000 దగ్గర ఆగింది. మనం ఇవ్వాల్సింది ఎంత చెప్పండి? మీరు ఆలోచించండి. అన్ని లక్షల సభ అంత ఘనంగా భారీగా జరుగుతున్నప్పుడు మీలో ఎంతమంది ముందుకు వస్తున్నారు? మీతోనే కదా దేవుడు చెప్తున్నాడు, మీ దగ్గరికే కదా అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మీతో మాట్లాడడం అంటే ఆ రోజు అబ్రహాం దూతలు పంపించడానికి మీరు పడుకున్నప్పుడు వచ్చి దూతలు లేపో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడేది వాక్యం ద్వారా, సంఘము ద్వారా. సంఘంలో ఒక కార్యక్రమం జరుగుతుందంటే దేవుడు నిర్ణయించాడు, ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. దానికి మీ సహాయం అడుగుతున్నాడు, మీ దేహం అడుగుతున్నాడు, మీ ధనం అడుగుతున్నాడు, మీ వస్తువులు అడుగుతాడు, మీ కాలం అడుగుతాడు, మీ శ్రమ అడుగుతాడు, మీ కష్టం అడుగుతాడు. ఇస్తారా? సంఘంలోనండి పోస్టర్లు అతికించే వాళ్ళు మన పిల్లలు మీరు చూస్తున్నారు లేదా? వాట్సాప్లో అన్నీ పెడుతున్నారు. రాత్రులు నిద్రలు మానుకుని పోస్టర్లు అతికిస్తున్నారు. రాత్రి ఆ గ్రౌండ్ దగ్గర పనిచేయడానికంటే తెల్లవారుజామున 3:30 గంటల వరకు నిద్ర లేకుండా గ్రౌండ్లో కాపలాలు కాశారు. ఎందుకు ఇవన్నీ? తన మనస్సు, దేవుడి మనస్సులో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న బాధ. ఏట బాధ? నేను నరులను చేసినందుకు ఏం అందుతున్నాను? సంతాపం. ఎందుకంటే వాళ్ళు పాడైపోయారు కదా. ఒక్కడైనా బాగు చేస్తారా? నా సంతాపాన్ని, నా బాధని మీరు తీరుస్తారా అంటే అర్థమైన పిల్లలు కష్టపడుతున్నారు. మీరు కష్టపడగలిగితే రండి, చెయ్యండి. లేదా కనీసం ఆర్థికంగానైనా మీ కష్టాన్ని ఇచ్చి ఘనంగా సభలు జరిపించండి. 1000 మందికి, మళ్ళీ చెప్తున్నాను, 1000 మందికి దేవుడు మాట వినబడే గొప్ప కార్యక్రమం అదే. అందరికీ కూడా అవకాశం, మళ్ళీ చెప్తున్నాను, దేవుడి పని దొరకటం, దేవుడి పనిలో పాలిభాగస్థులం అవటం, పాత్రధారులు కావటం అండి, అదొక గొప్ప భాగ్యం, ధన్యత. అది పొందుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. దేవుడి మనస్సులో ఉన్న వేదన మీకు అర్థమైతే మీరు దేనికి వెనకడరండి, వస్తారు ముందుకి, చేస్తారు, ఇస్తారు, వెళతారు, కష్టపడతారు. కారణం మళ్ళా చెప్తున్నాను, మన మనసులో ఉన్న బాధ అవతల వాడికి చెప్తే వాడు తీరుస్తాడంటేనే వాడితో మనం మాట్లాడతాం. దేవుడు మనసులో ఉన్న బాధ దేవుడు మనకి చెప్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? మనం తీరుస్తాం, మనం ఏదో చేస్తామని దేవుడికి నమ్మకం. మనల్ని నమ్ముతున్నాడు కనుక ఇలాంటి అవకాశాలు ఇస్తున్నాడు, ఇలాంటి భాగ్యం ఇస్తున్నాడు. దేవుడి గురించి కార్యక్రమాలు చేసే ఆ ధన్యత భాగ్యంలో మనల్ని నిలుపుతున్నాడు. లేరా? మా నిమిత్తము ఎవడు పోవును అంటే అది దేవుడిలో ఉన్న బాధ. అంటే అందరితోనూ చెప్పడంటే ఆ రోజు యెషయాతో, అంతకుముందు ఎవరితో చెప్పాడు? అబ్రహాం గారితో. నిజంగానే నేను ఇంకో సందర్భం చూపిస్తానండి, ముగిస్తాను అది చెప్పి. సమూయేలు అండి, చిన్నోడండి, బాలుడు, చాలా చిన్నోడు. వాళ్ళమ్మ మందిరంలో వదిలేసింది, ఇక చిన్ననాటి నుంచి వీడు దేవుడి కొరకే అని. సమూయేలు ఎంత గొప్పోడు అంటే, అప్పటికి సమూయేలుకి గురువుగారు ఎవరు అంటే ఏలి యాజకుడు. ఆయన దగ్గర పనిచేస్తున్నాడు సమూయేలు. ఏలి యాజకుడైతే ఏలి పిల్లలు కూడా యాజకులే. ఓఫ్ని, ఫినెహాసు అని ఉంటారు, 2 పిల్లలు. వాళ్ళండి పచ్చి దుర్మార్గులండి. నిజంగా సమూయేలు ఎంత గొప్పోడు అంటే, చిన్నతనంలో మందిరంలోనికి వస్తే ఆ మందిరంలో సేవ చేస్తున్న యాజకులే దుర్మార్గులు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగలు, దోపిడీ.
వాళ్ళ దగ్గర పెరిగి కూడానండి సమూయేలు ఎలాంటి చెడు ఆయనలోనికి రానివ్వలేదండి. వాళ్ళని చూసి చెడిపోలేదు. చిన్ననాటి నుండి దేవునితో మాట్లాడుతున్నాడు, భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. ఏమంటే అలాంటి సమూయేలుతో దేవుడు మాట్లాడాలనుకున్నాడు. నేను ముందు కింద చెప్పింది అదే, దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడ్డు. అప్పటికి ఏలి ఉన్నాడు, ఏలితో మాట్లాడటం లేదు. ఎందుకంటే పిల్లల్ని పాడు చేసాడని కోపం వచ్చింది దేవుడికి. ఏలితో మాట్లాడట్లేదు, యాజకత్వం జరిగిస్తున్న యాజకులతోనూ కూడా మాట్లాడట్లేదు దేవుడు. నేను మాట్లాడిన వాళ్ళతో. ఇంకొక రకంగా చెప్పాలంటే అప్పటికంటే అసలు దేవుడు వాక్కు ఇశ్రాయేలు ప్రజలకి వినబడేది అరుదుగా మారిపోయింది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయానికి రండి. 2వ వచనం చదవండి. మొదటి వచనం, క్షమించండి, మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అంటే అర్థం ఏంటి? అరుదు అంటే తక్కువ మాట్లాడట్లేదండి దేవుడు. యెహోవా వాక్కు అంటే దేవుడు మనుషులతో మాట్లాడటం మానేసాడట ఆ దినాలలో. ఎందుకు? మనుషులందరిలో ఎవడో కూడా ఆయన అర్థం చేసుకునేవాడు లేడు. ఒకవేళ ఆయన చెప్పిన ఆ మాట విని ఆయన మనసులో ఉన్న ఆవేదన అర్థం చేసుకునేవాడు లేడు. నన్ను పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు కదండి దేవుడు. వద్దండి, ఇక రేపటి నుంచి ఆ పాపం చేయనండి, ఆ నేరాలు చేయనండి, ఆ దొంగతనాలు చేయనండి, అబద్ధాలు ఆడనండి, ఆ మోసాలు చేయనండి, నేను లోకంలో బ్రతకనండి, దేవుడి కొరకు బ్రతుకుతానండి. ఇది లేదు మనుషుల్లో. అందుకు దేవుడు వాళ్ళతో మాట్లాడటం కూడా మానేశాడు. వద్దు, ఇక వీళ్ళతో మాట్లాడి వేస్ట్ అని. ఒక మాట చెప్తానండి, దేవుడు మనతో మాట్లాడినంతకాలం మాట్లాడతాడండి. ఇదే ఇలాగే సంఘం ద్వారా, వాక్యం ద్వారా, సేవకుడి ద్వారా, సహోదరుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ కాలంలో ఎంత మాట్లాడుతున్నా మనం మారలేదనుకోండి, దేవుడు విడిచిపెడతాడు. దేవుడి మాట మన చెవిలో పట్టడం లేదంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇక విడిచిపెడతాడు. విడిచిపెట్టే కాలం మన జీవితంలో మనం తెచ్చుకోకూడదు. ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకోండి, మన జీవిత పరిస్థితి ఏంటో తెలుసా? అపాయంలో పడతాం, ప్రమాదంలో పడతాం. అప్పటికి దేవుడికి నువ్వు అపాయంలో పడిపోయిన తర్వాత దేవా అన్న ఇక నీ వైపు చూడ దేవుడు. చాలామందికండి మనుషుల మధ్యలో చిన్న ఇగో ఉంటుంది. ఇగో అంటే పెళ్ళికి చెప్పలేదు, కార్డు ఇవ్వలేదు, పెళ్లి రోజు ఫోన్ చేశాడు రా అని, వెళ్తారా వెళ్ళరా? అందరికీ ఇంటింటికి పెళ్లి కార్డులు పనిచేసి అందరికీ నీకు పెళ్లి రోజు చెప్పాడు కార్డు ఇవ్వకుండా పెళ్ళికి రా అని, వెళ్తావా వెళ్ళవా? ఎందుకు వెళ్ళరో చెప్పాలి నాకు. ఏం అడ్డొచ్చింది? అంతే కదా, నాకు చెప్పలేదు, నేను ఎందుకు వెళ్తాను? అందరికీ కార్డులు ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు అంటే నేను ప్రాముఖ్యం కాదు కదా, నాకేం పని వెళ్ళడానికి? అవును, అతడికి మన మీద విలువ లేనప్పుడు మనకు అతని మీద కూడా విలువ ఉండదు. జాగ్రత్తగా వినండి. దేవుడు మనుషులతో మాట్లాడతాడు. నాయన వాక్యం మాట్లాడతాడు. మనం పట్టించుకోలేదనుకోండి, మనం దాన్ని లెక్క చేయట్లేదనుకోండి, దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు తెలుసా? వదిలేస్తాడు. ఇది చాలామందికి తెలీదు. ఇంకొక విషయం చెప్తున్నాను, అసలు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అన్న సంగతి కూడా మనకు చాలామందికి తెలీదు. సౌలును రాజుగా తొలగించేసిన తర్వాత కూడా అమాయకుడు ఇంకా రాజును అనుకుని తిరుగుతున్నాడు. అప్పటికే ఇంకో రాజును పెట్టేశాడు. తెలుసా మీకు? దేవుడు తప్పించినట్టుగా కూడా తెలీదు. అలాంటి జీవితం మనం కలిగి ఉండకూడదు. అలాంటి అవకాశం దేవుడికి మనం ఇవ్వకూడదు. దేవుడి మాట అరుదుగా ఎందుకు దొరుకుతుందంటే దేవుడి మాట వాళ్ళని బేఖాతరు చేస్తాను, లెక్క చేయటం లేదు వాళ్ళు. నా మనస్సులో ఉన్నది ఎవరు వింటారా, విని ఎవరు పట్టించుకుంటారా అని వెతుకుతున్నాడు దేవుడు. అప్పుడు కనబడిందే సమూయేలు. అప్పటికి సమూయేలుతో దేవుడు మాట్లాడలేదండి. అసలు సమూయేలుకి దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు అప్పటికి. 7వ వచనం చదవండి. 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను అంటే అప్పటికి యెహోవా ఎవరో తెలియదు పాపం ఈయనకి, తెలియదండి. అందుకే మీరు పైనుంచి చదువుతున్నప్పుడు సమూయేలు అని పిలుస్తాడు దేవుడు వచ్చి. ఇతరేమనుకుంటాడు? దేవుడు తెలియదు కదండి పాపం సమూయేలుకి. ఈ గురువు గారు పిలుస్తున్నారేమో అనుకుని ఏలి దగ్గరికి వెళ్ళి చెప్పండి గురువు గారు వచ్చాను అంటాడు. నేను పిలవలేదు బాబు కొడుక అంటే, మీరు పిలవలేదా? నాకేమో సమూయేలు నిలబడింది, వెళ్ళి పడుకొని ఆయన అన్నాడు. చిన్నకూరగాడు కదా, ఏదో కలవాట్లు పలుకుతున్నాడని ఈయన అనుకుంటున్నాడు. ఏలి ఒకటోసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, ఏమంటే ఆ మూడోసారి అయిపోయింది. అప్పుడు ఏలికి విషయం అర్థమైంది. ఎందుకంటే ఏలికి దేవుడు తెలుసు కదా ఎలా మాట్లాడతాడో. అప్పుడు అన్నాడు సమూయేలుతో, నాయనా
ఈసారి నిన్ను ఎవరైనా సమూయేలు సమూయేలు అని పిలిచారనుకో, నువ్వేమనాలి తెలుసా? చిత్తము నీ దాసుడు వింటున్నాడని చెప్పు అన్నాడు. అప్పటికి ఏం అర్థమవుతుంది సమూయేలుకి? ఏటో ఈయన గురుగారు చెప్పారు చెయ్యాలి. వెళ్ళాడు, పడుకున్నాడు. మళ్ళీ ఒక ఆయన వచ్చి ఏమంటున్నాడు? సమూయేలు సమూయేలు అనగానే గురుగారు చెప్పింది చేస్తున్నాడు. చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనగానే అప్పుడు చెప్పాడండి, నేను ఇశ్రాయేలుకి చేయబోయే కీడు, ఏలీ కుటుంబానికి జరగబోయేదంతా కూడా నేను నీతో చెప్తాను. ఈ సంగతులు జరిగిన తర్వాత ఇశ్రాయేళ్ల చెవులు ఏమైపోవాలి? ఎంగురు మనాలన్నాడు. అంటే ఈ వార్త ఎవరికి చెప్పాడు చెప్పండి ఇప్పుడు? ఏ యాజకుడితో చెప్పొచ్చు కదా, అక్కడ ఏలితో మాట్లాడ్డు. ఓఫ్ని ఫినిహాసులు యాజకులు ఉన్నారు కదా, మాట్లాడ్డు. ఎవరితో మాట్లాడతాడు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడ్డు. ఆయన పనిచేసే అవకాశం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. నీకు ఇచ్చాడు అంటే నిన్ను నమ్మాడు, ఇచ్చాడు అంటే నీ మీద మనసు కలుగున్నాడు, వాక్యం నీకు ఇస్తున్నాడు అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు పని నీకు అప్పగిస్తున్నాడు అంటే ఆయన మనసులో ఉన్న వేదన నిన్ను నమ్మి నీకు చెబుతున్నాడు. అలా మన ముందుకు వచ్చినవే ఈ మీటింగ్స్ అండి. లక్షల రూపాయల ఖర్చుతో వేల మందికి వాక్యాన్ని వినిపించే ఈ మంచి కార్యక్రమం మన ముందుకు వచ్చింది. మనతోనే చెప్తున్నాడు. ఏమండి లక్షల మంది పట్టణాలలో ఉంటే ఈ పట్టణానికి వాక్యం అందిస్తారని మనతో చెప్తున్నాడు. నీకు అర్థమవుతుందో లేదో? దేవుడు చెప్తున్నాడు మనతో, ఈ పట్టణంలో నశించిపోతున్న వాళ్ళకి వాక్యం అందించండి ఆయన, ఒక్కడైనా మార్చండి ఆయన, నా పిల్లలు ఆయన నాశనం అయిపోతున్నారు. అందులోకి ఈ పట్టణాలు అనేసరికి ఎలాంటి పట్టణాలు చెప్పండి ఇవి? హైటెక్ వ్యభిచారాలు, హైటెక్ నేరాలు, మామూలు సామాన్య నేరాలు ఉండవు ఇక్కడ. ఇంత పాపాలలో పేట్రేగిపోతున్న ఈ పట్టణానికి దేవుడు వాక్యం అందిస్తారా? దేవుడు మాటలు చెబుతారా? దేవుడు మనల్ని నమ్మి మనకిస్తున్న అవకాశం అండి ఇది. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ముందుకు రండి, అందరూ పని చేయడానికి రండి, అందరూ ఆర్థికంగా ముందుకు రండి. మీరు దేవుడి వలన పొందుకునే ఆనందం, దేవుడు మీకు పరలోకంలో ఏర్పరిచే ఆ స్వాస్థ్యము చాలా గొప్పది. దేవుడి వల్ల మీరు పొందుకునే బహుమానాలు చాలా గొప్పవి. మీకు అర్థం కావు, దేవుడి పనులోకి వస్తే అర్థమవుతాయి ఇవన్నీ. పిల్లరా, ఆనాడు అబ్రహాంతో మాట్లాడాడు, ఇప్పుడు మనం చదువుకుంటున్నా సమూయేలుతో మాట్లాడాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా గురించి చెబుతారు. ఎంతమంది ఉంటే మనతోనే చెప్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు మనల్ని నమ్మాడు. నేను నిజంగా చెప్తున్నాను, ఈ సంఘానికి వస్తున్నావా, స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడే మాట్లాడతాడు. ఇక్కడ సొంత మాటలు ఏమి ఉండవు. ఏ అంశం ఎత్తినా ఎక్కడి నుంచి నేర్పిస్తాను చెప్పండి మీకు? బైబిల్లో నుంచి. దేవుడు మాట్లాడే సంఘం ఇది. దేవుడు బైబిల్లో రాయించిన సత్యం ఉన్నట్టుగా మీకు చెప్పే సంఘం ఇది. ఎప్పుడు ఆయన క్షేమం, ఆయన కార్యాలు, ఆయన పనులు, ఆయన క్షేమం తప్ప ఇక రెండో ఎజెండా ఈ సంఘానికి లేదు. దేవుడు క్షేమంగా ఉండాలి, దేవుడు ప్రకటింపబడాలి, దేవుడు పిల్లలు రక్షించబడాలి, దేవుడు పనులు జరగాలి. అందుకు మీరంతా ముందుకు రావాలి. మీ మీద మనసు పెట్టుకున్నాడు కనుక మీ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు కనుక మాట్లాడిన ఆ మాటకు మీరు ఏమివ్వాలి? విలువివ్వాలి. విలువిచ్చి దేవుడి కార్యాన్ని ఘనంగా జరిపించడానికి ముందుకు రండి.